సైబీరియా ఇది ఒక ఎలాంటి ప్రాంతం అంటే రష్యాలోని 77% భాగాన్ని కవర్ చేస్తుంది. అయినప్పటికీ ఇక్కడ కేవలం 3% జనాభా మాత్రమే ఉంటారు. ఇది ఎలాంటి ఏరియా అంటే ఇక్కడ ప్రతి అడుగులో ప్రకృతి మీకు సవాళ్లను విసరడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడి కొన్ని గ్రామాల్లో సంవత్సరం మొత్తం టెంపరేచర్ -60°C కంటే కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు ఆ వాతావరణంలో కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వింతైన ఆచారాలతో ప్రకృతి యొక్క ఎంతో కఠినమైన సిచ్యువేషన్ ని కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మంచు ముక్కలే నీరు. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సైబీరియా గురించి మీరెప్పుడు వినని చూడనటువంటి విషయాల గురించి చెప్తాను. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ప్రపంచంలోని అత్యంత పెద్ద దేశం రష్యా. దానిలోని అత్యంత పెద్ద రీజియన్ సైబీరియా. దీని విస్తీర్ణం 1,31,00,000 చదరపు కిలోమీటర్లు. ఇది యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. సైబీరియా విస్తీర్ణం ఎంత పెద్దగా ఉంది అంటే ఇందులో అమెరికా మరియు యూరప్ మొత్తం సరిపోతుంది. అంతేకాదు ఇండియా లాంటివి 4 దేశాలు ఇందులో ఉండగలుగుతాయి. అయినప్పటికీ ఇక్కడి జనాభా కేవలం 3,68,00,000 మాత్రమే ఉంది. ఇంత తక్కువ జనాభా ఉండడానికి గల అత్యంత పెద్ద కారణం ఏమిటి అంటే ఇక్కడి చాలా ఎక్కువ భాగం అడవులు పర్వతాలతో నిండి ఉన్నాయి. దానికంటే కూడా ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే అక్కడి చలి. అది మిమ్మల్ని కొన్ని నిమిషాల్లోనే మంచులాగా మార్చేయగలుగుతుంది. ఇక్కడి టెంపరేచర్ చలికాలంలో 0 కంటే కూడా ఎన్నో డిగ్రీల సెల్సియస్ కి పడిపోతుంది. ఇక్కడి టెంపరేచర్ తక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ ప్రజలు ఉండడానికి కూడా చాలా కష్టమవుతుంది. సైబీరియాలోని అత్యంత చలిగల ప్రాంతం వైమేకోన్. ఇది రష్యాలోని యకుటియా రాష్ట్రంలో ఉంది. ఈ ఏరియా భూమిపైన ఉన్న అత్యంత తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి. చలికాలంలో ఇక్కడి టెంపరేచర్ -71.2°C వరకు చేరుకుంటుంది. ఇక్కడ చలికాలంలో ఎండ ఉంటుంది, కానీ అక్కడ టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంటుంది అంటే ఆ సూర్య కిరణాలు కూడా వేడిని అందించలేవు. ఇక్కడి ప్రజలు ఇంత తీవ్రమైన చలిలో ఉండడానికి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ వాటర్ పైప్ లైన్ లో చూసుకుంటే నీరు గడ్డకట్టుకుపోతూ ఉంటుంది. రోడ్డు మొత్తం మంచుతో నిండిపోతుంది. వెహికల్ స్టార్ట్ అవ్వవు. అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఉదయం లేచి చూస్తారో అప్పుడు వాళ్ళ కార్ల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కార్ల పైన మంచు యొక్క చాలా మందమైన లేయర్ ఏర్పడి ఉంటుంది. దాన్ని ఈ చిన్న చిన్న వైపర్స్ తో తొలగిస్తారు. ఈ కార్లను చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని ఇలాగే వదిలేశారా అనిపిస్తుంది. మీరు ఈ ప్లేస్ లో మీ కారును పార్క్ చేస్తే మీ కార్లోని ఆయిల్, లూబ్రికెంట్స్ మరియు కార్లో ఎన్ని రకాల ఆయిల్స్ అయితే వేస్తారో అవి రాత్రి టైంలో ఫ్రీజ్ అయిపోతాయి. దానివల్ల మీరు మీ కారును స్టార్ట్ చేయలేరు. ఆ కారు తర్వాతి సీజన్ లో అంటే ఎప్పుడైతే వేసవి కాలం స్టార్ట్ అవుతుందో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కారును ఆన్ చేసే ఉంచాలి. దానివల్ల కారు వేడి అవుతూ ఉంటుంది. లేదా ఇలాంటి స్పెషల్ కవర్స్ తో కారును కప్పి ఉంచాలి. ఈ ఐడియాస్ కూడా చాలా సార్లు పనిచేయవు. ఇక్కడ కొన్ని ఎలాంటి గ్యారేజ్లు ఉన్నాయి అంటే అక్కడ కార్ ని పార్క్ చేసుకోవచ్చు. గ్యారేజ్ లోపల వేడిగా ఉంటుంది. దానివల్ల కారు ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ పంప్ లో వాటర్ ని వేడిగా ఉంచడానికి గీజర్స్ ఉంటాయి. దానివల్ల వాటర్ గడ్డ కట్టదు. వీళ్ళు స్నానం చేయడానికి పెద్ద పెద్ద ట్యాంకర్స్ లో వాటర్ ని హీట్ చేస్తారు, తర్వాతే స్నానం చేస్తారు. ఇక్కడ టాయిలెట్స్ ఇంట్లో కాకుండా బయట ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఇవి ఇంటి లోపల ఉంటే మంచు కారణంగా ఒకవేళ వీటి పైప్ లైన్స్ బ్లాక్ అయితే ఇంట్లో మొత్తం స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ బయట ఏదైనా తింటే అది మీ కడుపులోకి వెళ్లే లోపే ఐస్ గా మారిపోతుంది. అంటే గట్టిగా గడ్డ కట్టేస్తుంది. ఎంతవరకు అంటే మీరు ఇక్కడ వేడి నీళ్లను గాల్లో గనక ఇలా విసిరితే అది కూడా కింద పడే దానికంటే ముందే ఐస్ గా మారిపోతుంది. అలానే యకుట్స్క్ ఇది ఒక ఎలాంటి సిటీ అంటే ఇది కూడా అచ్చం వైమేకోన్ లాగానే చలిగా ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ చలిగా ఉన్నప్పటికీ ఈ సిటీలో ప్రతి వస్తువు అవైలబుల్ గా ఉంటుంది. అలానే ఇక్కడ నదులు మరియు సరస్సుల నీరు ఫ్రీజ్ అయి కనబడుతుంది. కొన్ని ప్లేస్లలో మంచు ఎంత మందంగా ఉంటుంది అంటే మీరు వాటిపైన నడుస్తూ ఉంటే మీకు చెరువు పైన గాని సరస్సు పైన గాని నడుస్తున్నట్టుగా అనిపించదు. అయితే వైమేకోన్ నుంచి దక్షిణం వైపు దాదాపుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీకు ప్రపంచంలోని అత్యంత పెద్ద సరస్సు కనబడుతుంది. దాని పేరు బైకల్ సరస్సు. మీరు దీని గురించి మీ పుస్తకాల్లో చదివే ఉంటారు. మనం ఈ రోజు దీని గురించి కాస్త డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సైంటిస్టుల ప్రకారం ఈ సరస్సు దాదాపుగా 25 నుంచి 30 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయితే ఇది ఎలా ఏర్పడింది అనే దాని వెనుక అనేక థియరీస్ ఉన్నాయి. కొంతమంది టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా ఇది ఏర్పడి ఉందని అంటారు. మరికొందరు అగ్నిపర్వతం యొక్క భయంకరమైన విస్ఫోటనం కారణంగా ఇది
ఏర్పడిందని అంటారు. అయితే ఇది ఎలా ఏర్పడినప్పటికీ ఇది ఏదైనా అద్భుతం కంటే తక్కువేమీ కాదు. దీని పొడవు 636 కిలోమీటర్లు, వెడల్పు 79 కిలోమీటర్లు. దీని అత్యంత లోతైన ప్రాంతం గురించి మాట్లాడుకుంటే అది 1600 మీటర్లకు దరిదాపుల్లో ఉంటుంది. కానీ దీని సగటు లోతు 744.6 మీటర్లు ఉంది. ఈ సరస్సు ప్రపంచం మొత్తంలోని మంచినీటి సరస్సులో 20% నీటిని తనలో దాచుకుంది. కానీ ఎప్పుడైతే ఈ సరస్సు పూర్తిగా ఫ్రీజ్ అవుతుందో అప్పుడు ఆ సీన్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. చలికాలంలో ఈ సరస్సు అక్కడక్కడ చాలా ఎక్కువగా, మరికొన్ని చోట్ల చాలా తక్కువగా ఫ్రీజ్ అవుతుంది. ఇంతేకాదు ఈ సరస్సులోని చాలా భాగాలు లావైన మంచుతో ఫ్రీజ్ అవుతాయి. వాటిపైన మీరు వెహికల్స్ ని కూడా నడపవచ్చు. కానీ ఈ సరస్సు పైన నడవడం అనేది ఏదైనా ప్రమాదం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే మంచు మందం అన్ని చోట్ల ఈక్వల్ గా ఉండకపోవటం వల్ల అది విరిగిపోతూ ఉంటుంది కూడా. దానివల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అలాగే సైబీరియా చాలా మిస్టీరియస్ గా ఉంది. ఎందుకంటే 1908వ సంవత్సరం జూన్ 30 ఉదయం టుంగుస్కా అనే ఏరియాలో ఎలాంటిది జరిగింది అంటే అది సైంటిస్టులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఒక భయంకరమైన పేలుడు 2000 చదరపు కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో దాదాపుగా 8 కోట్ల చెట్లను ముక్కలు ముక్కలు చేసేసింది. ఈ పేలుడు ఎంత పవర్ఫుల్ గా ఉండింది అంటే దాని సౌండ్ ఎన్నో వేల కిలోమీటర్ల వరకు వినిపించింది. దాని ఎఫెక్ట్ ఎన్నో రోజుల వరకు ఆకాశంలో కనిపించింది. టుంగుస్కా పేలుడు హిరోషిమా పైన వేసిన అణుబాంబు కంటే కూడా 1000 రెట్లు శక్తివంతమైంది. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఖచ్చితమైన కారణం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. సైంటిస్టులు ఈ ఇన్సిడెంట్ ఏదైనా ఉల్క ఆ ప్రదేశంలో పడటం వల్ల జరిగి ఉంటుందని అంటారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడ ఎటువంటి గొయ్య గాని ఉల్క యొక్క అవశేషాలు గాని దొరకలేదు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఇందులో మనుషులు చనిపోలేదు. అయితే ఎన్నో వేల అమాయకపు జంతువులు ఈ పేలుడులో చనిపోయాయి. సైబీరియా దాని కఠినమైన వాతావరణం మరియు విస్తీర్ణం విషయంలో కూడా చాలా ఫేమస్. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత పెద్ద అడవుల్లో ఒకటైన టైగా అడవి ఉంది. సైబీరియాలోని అడవుల్లో మెయిన్ గా చలికాలానికి తగ్గట్టుగా ఉండే చెట్లు ఉంటాయి. ఇంత పెద్ద అడవిలో ఒక చాలా డేంజరస్ జంతువు కనబడుతుంది. దాన్ని సైబీరియన్ టైగర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద పులి జాతికి చెందిన జీవి. చలి మరియు మంచు కురిసే వాతావరణంలో ఉండడానికి దీని బాడీ పైన లావైన ఫర్ మరియు లావైన ఫ్యాట్ లేయర్ ఉంటుంది. సైబీరియన్ టైగర్ మిగిలిన పులులతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. దీని వెయిట్ 300 కిలోల వరకు ఉంటుంది. ఇది -30 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో కూడా బ్రతకగలుగుతుంది. ఇవి కాకుండా ఇక్కడ మూస్, రెయిన్డీర్, బియర్స్, వోల్స్ కూడా ఉంటాయి. సైబీరియా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ట్రాన్స్ సైబీరియన్ రైల్వే గురించి మాట్లాడకపోవడం అనేది జరగదు. ఎందుకంటే దీన్ని రష్యాలో అందరి మనసును గెలుచుకునే ట్రావెలింగ్ గా చెప్తారు. ఇది రష్యా రాజధాని మాస్కో నుంచి స్టార్ట్ అయ్యి రష్యా యొక్క తూర్పు సిటీ వ్లాడివోస్టక్ వరకు వెళ్తుంది. ఈ మొత్తం రైలు మార్గం యొక్క పొడవు 9289 కిలోమీటర్లు. ఇంత దూరం ట్రావెల్ చేయడానికి మీకు 7 రోజులు పడుతుంది. అలాగే సైబీరియాలోని చాలా మటుకు మార్కెట్స్ లో మీకు మాంసాహార భోజనం కనబడుతుంది. ఎందుకంటే మంచు కురవడం వల్ల ఇక్కడ వ్యవసాయం చేయటం కష్టమవుతుంది. ఇక్కడి మార్కెట్లలో మీకు ఫ్రీజ్ చేయబడిన చేపలు మరియు మిగిలిన పదార్థాలు ఫ్రీజ్ చేయబడి దొరుకుతాయి. వాటిని పట్టుకుంటే మీకు కర్ర ముక్కలాగా అనిపిస్తుంది. అయితే వాటిని అలా ఫ్రీజ్ చేసింది మనిషి కాదు, ప్రకృతి ఫ్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ లో మీకు ఫ్రీజ్ కానటువంటి వస్తువు అంటూ ఏవి కనబడదు. సైబీరియాలోని కొన్ని భాగాలు ఆర్కిటిక్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. ఈ కారణంగానే ఆర్కిటిక్ లాగానే ఈ ప్రాంతం కూడా సంవత్సరం మొత్తం మంచుతో నిండి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సైబీరియా గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.